LTX classes అందిస్తున్న UPSC Infinity program is a 360-degree preparation program for you. అంటే మీకు అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా కవర్ చేస్తుంది. GS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రాపర్గా లైవ్ క్లాసెస్ జరుగుతాయి, వాటి రికార్డింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. NCERT ఫౌండేషన్ క్లాసెస్ మీకు రెడీగా 6th నుంచి 12th వరకు ఆల్రెడీ కవర్ చేసి పెట్టాం. కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది. CSAT CAT ఫ్యాకల్టీతో మీకు CSAT క్లాసెస్ రన్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎప్పటికప్పుడు వీక్లీ టెస్టులతో పాటు ప్రిలిమ్స్ ముందు ప్రాపర్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఆన్సర్ రైటింగ్ పైన మీకున్న భయాన్ని తొలగించేలాగా ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఇదంతా కేవలం 60,000 రూపాయలకే, దట్ టు లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. 1 year 2 years అని కాదు, 5 years పట్టొచ్చు, 6 years పట్టొచ్చు. త్రూఅవుట్ యువర్ జర్నీ ద ప్రోగ్రామ్ విల్ స్టే విత్ యూ. అండ్ ఇది కూడా మీరు ఈఎంఐలో పే చేసుకునే సువర్ణ అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నాం. ఒకేసారి పే చేయలేని వాళ్ళు 5,000 per month పే చేసి ఈ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఈరోజు ఎడిటోరియల్లోకి వచ్చేద్దాం. సో ఎడిటోరియల్ ఏం చెప్తోంది అంటే, ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఇస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఇవాల్టి టైటిల్. అండ్ బైరెన్ సింగ్ ఈజ్ ఫైనల్లీ షోన్ ద డోర్ బట్ పీస్ ఇన్ మణిపూర్ ఈజ్ ఎల్యూజివ్. సో బైరెన్ సింగ్ని ఫైనల్గా జాబ్ నుంచి పీకేశారు. ఎవరైనా సీఎం, మణిపూర్ సీఎంగా ఉన్నారు. మణిపూర్లో ఎప్పటి నుంచో 2 వర్గాల మధ్య, 2 ఎథ్నిక్ కమ్యూనిటీస్ మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఎంతోమంది చనిపోతున్నారు. అయినప్పటికీ ఈయన ఎఫిషియెంట్గా అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇతన్ని తీసేయాలని ఎప్పటి నుంచో మనకి రిక్వెస్ట్ వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రిమూవ్ చేయలేదు. హీఈస్ నౌ ఫైనల్లీ షోన్ ద డోర్. ఫైనల్గా అతన్ని పీకేశారు. బట్ పీస్ ఇన్ మణిపూర్ ఈజ్ ఎల్యూజివ్. ఎల్యూజివ్ అంటే ఇంకా దూరంగానే ఉంది. ఎల్యూజివ్ గ్రేప్స్ అంటారు. అందని ద్రాక్ష అంటారు. ఎల్యూజివ్ గ్రేప్స్ ఆర్ సార్. అందని ద్రాక్ష పొల్లన అంటాం. సో పీస్ ఇన్ మణిపూర్ ఈజ్ ఎల్యూజివ్ అంటే ఇంకా అందట్లేదు, ఇంకా అవుట్ ఆఫ్ రీచ్. అది పీస్ ఇప్పటికీ కూడా అవుట్ ఆఫ్ రీచ్ అని చెప్పి దీని అర్థం. ఇన్ ఏ లాంగ్ ఓవర్ డ్యూ డెసిషన్. ఓవర్ డ్యూ అంటే ఎప్పటి నుంచో రావాలి, ఇది ఎప్పుడో రావాల్సిన నిర్ణయం ఇది. అందుకే ఇన్ ఏ లాంగ్ ఓవర్ డ్యూ అంటే ఎప్పటి నుంచో రావాల్సిన నిర్ణయం ఇప్పటికి తీసుకున్నారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ లాంగ్ ఓవర్ డ్యూ అంటే అర్థం ఏంటి, ఎప్పుడో తీసుకోవాల్సిందని అర్థం. అండ్ బైరెన్ సింగ్ రిజైన్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్. సండే రోజు ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్గా రిజైన్ చేశారు. ఇట్ వాజ్ రిపోర్టెడ్లీ అండర్ డ్యూరెస్. ఇష్టపడి చేశారు ఆయన. ఆన్ హిజ్ వోలిషన్. వోలిషన్ అంటే ఇష్టపడి ఆయనంతటా ఆయనే చేశారంటే నో, ఇట్ వాజ్ అండర్ డ్యూరెస్. డ్యూరెస్ అంటే అండర్ ప్రెషర్ డ్యూ టు గ్రోయింగ్ డిసిడెన్స్. డిసిడెన్స్ అంటే అర్థం ఏంటమ్మా, డిస్కార్డెన్స్, డిసగ్రిమెంట్ విత్ ఇన్ ద భారతీయ జనతా పార్టీ లెడ్ NDA government, even as the opposition Congress planned a no confidence motion in the assembly. Opposition ఒకవైపు అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ని ప్లాన్ చేస్తుంది. అదే టైంలో విత్ ఇన్ NDA అలయన్స్ లోనే పార్ట్నర్స్ లో కూడా మనకి డిసగ్రిమెంట్ అనేది వచ్చింది. అంటే ఇతన్ని తీసేయాలి, ఇతను ఉండడం ఇంకా మంచిది కాదు అన్నట్టుగా ఎక్కువ మంది చెప్పడం అనేది జరిగింది. సో దానివల్ల ఫైనల్ గా ఆయనకి రిమూవ్ చేయమని, ఆయనకి రిజైన్ చేయమని ప్రెషర్ పెట్టారు. సో ఆ ప్రెషర్ లో అతను రిజైన్ చేశారు. The Supreme Court of India had recently sought services of the Central Forensic Science Laboratory to provide a sealed cover report on leaked audio tapes that it is examining, allegedly featuring Mr. Singh as an instigator of the ethnic conflict that has raged for months between the two communities in the state. Basic గా ఈ బైరెన్ సింగ్ అనే అతను ఇన్స్టిగేషన్ అంటే రెచ్చగొట్టడం. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అంటే అర్థం ఏంటమ్మా, 2 ఎథ్నిక్ గ్రూప్స్, 2 డిఫరెంట్ ట్రైబ్స్, డిఫరెంట్ సెక్ట్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఈయన ఒక రకంగా ఇన్స్టిగేట్ చేశాడు. ఈయన స్పీచ్లతో, ఈయన మాటలతో ఇన్స్టిగేట్ చేశాడు అని చెప్పేసి కూడా కొన్ని ఆడియో టేప్స్ అనేవి మనకు చెప్తున్నాయి. సో ఈ ఆడియో టేప్స్ మీద మీరు రిపోర్ట్ చేసి నాకు సీల్డ్ కవర్లో ఇవ్వండి అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇట్ హాస్ రేజ్డ్ ఫర్ మంత్స్, కొన్ని నెలలుగా. రేజ్డ్ అంటే ఏంటమ్మా, రగులుతోంది అన్నట్టుగా. 2 కమ్యూనిటీస్ మధ్య కొన్నాళ్ళుగా ఇది రగులుతోంది అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. వైలెంట్ అన్కంట్రోలబుల్ యాంగర్. రేజ్ అంటే నౌన్ ఫామ్ లో తీసుకుంటే, వర్బ్ ఫామ్ లో తీసుకుంటే ఈ అన్కంట్రోలబుల్ యాంగర్ ని ఎక్స్ప్రెస్ చేయడం అంటే రగులుతోంది అని అర్థం అనమాట. దీస్ ప్రాక్సిమేట్ రీజన్స్ అపార్ట్. సో ఇతను ఎందుకు రిమూవ్ చేసేసారు, ఇప్పుడు ఎందుకని రిజైన్ చేశాడంటే ఇవి కొంచెం క్లోజ్ రీజన్స్ ఇప్పుడు చెప్పారు. మన ప్రాక్సిమేట్ అంటే వెరీ క్లోజ్ అని, అప్రాక్సిమేట్ అన్నట్టు.
ఇవి కాకుండా మిస్టర్ సింగ్ కంటిన్యూయేషన్ వాజ్ లాంగ్ మేడ్ అన్టెనబుల్. ఆయన కంటిన్యూయేషన్ అనేది ఎప్పుడు అన్టెనబుల్ అయిపోయింది, అంటే ఇన్డిఫెన్సిబుల్ అయిపోయింది, అంటే డిఫెండ్ చేయలేనట్టుగా అయిపోయింది. ఎందుకంటే విత్ ద ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ హ్యావింగ్ షోన్ ఫ్యూ సైన్స్ ఆఫ్ అబేటింగ్. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గిందా, కుకీజో కమ్యూనిటీ అండ్ ఇంకొక 2 కమ్యూనిటీస్ మధ్య జరుగుతున్న ఈ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎబేట్ అంటే తగ్గడం, అసలు తగ్గే సైన్స్ ఏమైనా సూచిస్తుందా? నో. ఫ్యూ సైన్స్ అన్నారు, అంటే ఫ్యూ అంటే కొన్ని అని కాదు, నన్ అని. ఏ ఫ్యూ అంటే కొన్ని అని, ఫ్యూ అంటే నన్ అని, అసలు నో సైన్స్ అని అర్థం. సైన్స్ అంటే సూచనలే, అసలు తగ్గే సూచనలే కనబడడం లేదు. అండ్ హిమ్ బీయింగ్ సీన్ యాజ్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ చౌవెనిస్ట్. అతన్ని కూడా ఎలా చూశారు? ఈ ఛాంపియన్ చేస్తున్నారు. ఛాంపియన్ చేయడం అంటే సపోర్ట్ చేయడం. ఇక్కడ ఛాంపియన్ అంటే క్రికెట్ ఛాంపియన్ అలా కాదమ్మా, సపోర్ట్ చేస్తున్నాడు. దేన్ని? ద కాజ్ ఆఫ్ చౌవెనిస్ట్. హూ ఇస్ ఎ చౌవెనిస్ట్ అంటే నేను అనుకున్నదే కరెక్ట్ అని ఒక పర్టికులర్ గ్రూప్ కి మాత్రమే సపోర్ట్ చేసే వాళ్ళని మనం చౌవెనిస్ట్ అంటారు. చౌవెనిజం ఈజ్ సపోర్టింగ్ యువర్ ఓన్ గ్రూప్. నీ గ్రూప్ కి నువ్వు ఎక్సెసివ్ గా సపోర్ట్ చేస్తావు, పక్కనోడి వ్యూ పాయింట్ ని పట్టించుకోవు. అలాంటి దాన్ని మనం చౌవెనిజం అంటాం. వి కాల్ ఇట్ చౌవెనిజం. సో ఆ చౌవెనిజం ని ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఛాంపియన్ చేస్తున్నారు అని చెప్పి ఆయన్ని చూడడం అనేది జరుగుతోంది. ఒక గ్రూప్ ని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక మాట. ఇన్ ఎనీ కేస్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాడ్ డిఫాక్టో యూజ్డ్ ది ప్రావిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 355. ఏ విధంగా తీసుకున్నా సరే యూనియన్ గవర్నమెంట్ హ్యాడ్ డిఫాక్టో ఏం చేసిందమ్మా? యూజ్ ద ప్రావిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 355 లో ఉన్న ప్రావిజన్స్ ని యూనియన్ గవర్నమెంట్ యూజ్ చేసేసి, ఓకే, యూనియన్ గవర్నమెంట్ అందులో ఉన్న ప్రావిజన్స్ అన్నిటిని కూడా, డిఫాక్టో అంటే అర్థం ఏంటి? ఇన్ రియాలిటీ అని అర్థం. ఓకే, డిజ్యూర్ అంటే యాజ్ పర్ లా అని, డిఫాక్టో అంటే ఇన్ రియాలిటీ ఆ ఆర్టికల్ 355 ఉన్న ప్రావిజన్స్ అన్నింటినీ వాడేసి కంట్రోల్ అంతా కూడా తన చేతిలోకి తీసేసుకుంది వితౌట్ డిక్లేరింగ్ ఇట్స్ ఇంపోజిషన్. 355 అఫీషియల్ గా ఇంపోజ్ చేసిందంటే ఇంపోజ్ చేయలేదు, అప్పుడు ఇంపోజ్ చేస్తే డిజ్యూర్ అంటాం, అంటే చట్ట ప్రకారం. కానీ ఇక్కడ డిఫాక్టో అంటే అది ఇంపోజ్ చేయకపోయినప్పటికీ అందులో ఉన్న కండిషన్స్ అన్నిటిని డిక్లేర్ చేసేసి మొత్తం కంట్రోల్ అంతా తన చేతిలోకి తీసేసుకుంది. ద బీజేపీ అండ్ ఇట్స్ అలైస్ అంటే తన ఫ్రెండ్స్, తనతో పాటు ఉన్న గ్రూప్స్ had also lost both Lok Sabha seats in 2024 general elections. మణిపూర్లో జరిగిన 2 సీట్లు కూడా జనరల్ ఎలక్షన్స్ లో 2 లోక్సభ సీట్లు కూడా కోల్పోయాయి. ఇండికేటింగ్ ఎ ఫ్యాటిగ్ ఇన్ ద వ్యాలీ. సో వ్యాలీలో వీళ్ళంతే ఒక అలసట, ఫ్యాటిగ్, అలిసిపోయాం, మీ పరిపాలనతో మేము విసిగిపోయాము, అలిసిపోయాము అన్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. అండ్ హిల్ రీజియన్స్ విత్ ది స్టేట్ గవర్నమెంట్, వ్యాలీ రీజియన్, హిల్ రీజియన్ 2 రీజియన్స్ లో కూడా వీళ్ళంటే ఇంకా మనకి ఇంకా వీళ్ళు వద్దు అన్న సిగ్నల్ స్టూడెంట్స్ అక్కడ మణిపూర్లో ప్రజలు ఇచ్చేశారు. మిస్టర్ సింగ్స్ రెటారిక్ అంటే స్పీచెస్ అబౌట్ ది కుకీజో హమార్ కమ్యూనిటీస్ పర్సిస్టెంట్లీ అక్యూజింగ్ దెమ్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఫ్రమ్ మయన్మార్. సో మిస్టర్ సింగ్ ఏమంటున్నారు? మయన్మార్ నుంచి వీళ్ళు వచ్చేసారు, ఎవరు? కుకీజో హమార్, ఈ కమ్యూనిటీ వాళ్ళందరి గురించి ఆయన చాలాసార్లు స్పీచ్లు ఇచ్చారు. పర్సిస్టెంట్లీ అంటే కన్సిస్టెంట్లీ, అదే పనిగా. అక్యూజ్ అంటే ఆరోపించారు, ఏమని? ఆఫ్ బీయింగ్ ఇన్ఫిల్ట్రేటర్ అంటే చొరబాటుదారులు, వీళ్ళు మయన్మార్ నుంచి వచ్చిన చొరబాటుదారులు అని చెప్పి పదే వాళ్ళని అక్యూజ్ చేయడం కూడా మిస్టర్ సింగ్ చేశారు. అండ్ ప్రొవైడింగ్ హేవెన్ టు డ్రగ్ డీలర్స్. ఇంకేంటమ్మా? హేవెన్ అంటే సేఫ్ ప్రొటెక్షన్. హేవెన్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ప్రొటెక్షన్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ ఈజ్ ఎ ట్యాక్స్ హేవెన్ అంటాం. స్విట్జర్లాండ్ అనేది ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ కల్పిస్తోంది అన్నట్టు అనమాట. సో డ్రగ్ డీలర్స్ కి ఒక ప్రొటెక్షన్ కల్పిస్తున్నారని చెప్పి కుకీజో హమార్ కమ్యూనిటీ పైన ఈయన చాలా సార్లు అనడం అనేది జరిగింది. అండ్ ఇల్లిసిట్ క్రాప్ కల్టివేటర్స్ అని కూడా వాళ్ళు అన్నారు, అంటే ఇల్లీగల్ గా క్రాప్స్ కల్టివేట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి ఇట్లాంటి, మీరు ఇల్లిసిట్ క్రాప్స్ అంటే అవి గంజాయి ఇలాంటి వాటిని నేను పండిస్తున్నారని కూడా పదే ఆయన అనడం అనేది జరిగింది. సో ఇట్ ఫ్యూయల్డ్ ది యాంటిపతి ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. ఫ్యూయల్ అంటే ఇంకా రెచ్చగొట్టడం, పెరగడం, అగ్నికి ఆజ్యం పోయడం అంటాం కదా. యాంటీపతి అంటే నెగిటివ్ ఫీలింగ్. సో నెగిటివ్ ఫీలింగ్ అనేది ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్, అంటే ఇద్దరు పట్ల కూడా ఈయనంటే ఎవరికి నచ్చినట్టుగా తయారైపోయింది. వైల్ హీస్ ఇనిబిలిటీ టు రీన్ ఇన్ వైలెంట్ గ్రూప్స్ దట్ ఓపెన్లీ బ్రాండిష్డ్ సోఫిస్టికేటెడ్ వెపన్స్. బ్రాండిష్ అంటే ఎలా ఇప్పుడు మనకి బి గోపాల్ సినిమాల్లో, వివి వినాయక్ సినిమాల్లో, ఇప్పుడు బోయపాటి సీన్ సినిమాల్లో మనకి ఫ్యాక్షనిస్టులు ఏం చేస్తారమ్మా? కత్తులు పట్టుకుని ఊపుకుంటూ వెళ్తారు చూడండి. ఆ ఊపడాన్ని బయటికి షోకేస్ చేయడాన్ని మనం బ్రాండిషింగ్ అంటాం. సో బ్రాండిషింగ్ అంటే గన్ ఉంది నా దగ్గర, చూసుకో, ఏం చేస్తావు, ఏం పీకుతావు అని అనడం కానీ, కత్తి కానీ, గన్ కానీ, వెపన్స్ ని బయటికి చూపించడం, షోకేస్ చేయడం. ఓపెన్ గా సోఫిస్టికేటెడ్ వెపన్స్ ని ఈ వైలెంట్ గ్రూప్స్ అన్ని కూడా షోకేస్ చేస్తున్నాయి. వాళ్ళని రీడింగ్ అంటే కంట్రోల్, వాళ్ళని రీడింగ్ చేయడంలో కూడా అతను ఇనబిలిటీ, అతను అది చేయలేకపోయాడు.
ఓకే, ఈ గన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి, మెనీ లూటెడ్ ఫ్రమ్ పోలీస్ ఆర్మరీస్, పోలీసుల యొక్క ఆయుధాగారాల నుంచి వీళ్ళు లూట్ చేసేసి వాటిని ఉపయోగించి ఈ గ్రూప్స్ అన్ని కూడా కొట్టుకు చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పీకుతారో చూడండి అన్నట్టుగా దాన్ని పబ్లిక్ గా డిస్ప్లే చేస్తున్నారు. పబ్లిక్ గా దే ఆర్ షోయింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్ క్రియేటెడ్ ఎ కల్చర్ ఆఫ్ ఇంప్యూనిటీ. అండ్ ఇంప్యూనిటీ అంటే అర్థం ఏంటమ్మా, తప్పు చేసినా శిక్ష లేకపోవడాన్ని మనం ఇంప్యూనిటీ అంటాం. ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ అంటే ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసేసుకోవచ్చు. అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాగారాల నుంచి మేము వెపన్స్ తీసుకొని మేము ఇష్టం వచ్చినట్టు చంపేసుకుంటాము, అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళు మీరేం పీకలేరు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఈయన కూడా వాళ్ళని రీనిన్ అంటే అర్థం ఏంటి, కంట్రోల్. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాడు, అదుపు చేయలేకపోయారు. ఎవరు, మిస్టర్ బైరెన్ సింగ్. ఆయన అదుపు చేయడంలో విఫలమయ్యాడు అని అర్థం. సో ఇవన్నీ కూడా మనకి ఒక కల్చర్ ఆఫ్ ఇంప్యూనిటీ అంటే ఏం చేసినా చెల్లుతుంది అనే విధానాన్ని అక్కడ బిల్డ్ చేసేసింది. విత్ ద బీజేపీ పర్సిస్టింగ్ విత్ హిస్ లీడర్షిప్, there was little hope for any reconciliation as civil society activists refused to engage in peace talks. సో బీజేపీ మాత్రం అతన్ని రిమూవ్ చేయకుండా ఆయన్నే కంటిన్యూ చేస్తూ, ఆయన లీడర్షిప్ ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. సో ఇలా చేసేసరికి there was little hope అంటే లిటిల్ అంటే నో, ఇందాక చూసాం కదా, ఫ్యూ లిటిల్ వితౌట్ ఎనీ ఆర్టికల్, దాని ముందు ఎటువంటి ఆర్టికల్ లేకపోతే నో అనే మీనింగ్ వస్తుంది. దెర్ వాజ్ నో హోప్ ఫర్ ఎనీ రికన్సిలియేషన్. రికన్సిలియేషన్ అంటే రెస్టోరేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. గొడవలు పడి విడిపోయిన వాళ్ళ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ రెస్టోర్ చేయడానికి మనం రికన్సిలియేషన్ అంటాం. సో దెర్ వాజ్ లిటిల్ హోప్ ఫర్ ఎనీ రికన్సిలియేషన్ యాజ్ సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ రిఫ్యూజ్ టు ఎంగేజ్ ఇన్ పీస్ టాక్స్. సో సివిల్ సొసైటీ యాక్టివిస్టులు కూడా పీస్ టాక్స్ లో ఎంగేజ్ అవ్వడానికి రిఫ్యూజ్ చేశారు. ఎందుకంటే ఈయన లీడర్షిప్ పైన నమ్మకం లేదు, ఇతను సరైనోడు కాదు, ఈయన పీకేయాలి, ఈయన పీకితే గానీ మేము ఇందులో పీస్ టాక్స్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఈ సివిల్ సొసైటీ యాక్టివిస్టులు కూడా క్లియర్ గా చెప్పేశారు. అయినప్పటికీ కూడా బీజేపీ అతను రిమూవ్ చేయకుండా ఎన్నాళ్ళు ఉంచింది. ద యూనియన్ గవర్నమెంట్ and the BJP should now make the best use of the opportunity by looking for a new leader who is unburdened by the shenanigans of Mr. Singh's rule and willing to work towards genuine reconciliation. So యూనియన్ గవర్నమెంట్ మరియు బీజేపీ ఇప్పుడు ఏం చేయాలి, దే షుడ్ నౌ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు ఆయన అలాగూ పీకేశారు కాబట్టి ఈ ఆపర్చునిటీని మంచిగా ఉపయోగించుకోవాలి. బై లుకింగ్ ఫర్ ఏ న్యూ లీడర్, కొత్త లీడర్స్ కోసం వెతుకులాట ప్రారంభించాలి. హూ ఈస్ అన్బర్డెన్డ్ బై ద షెనానిగన్స్ ఆఫ్ మిస్టర్ సింగ్స్ రూల్. సో బైరెన్ సింగ్ చేసిన పరిపాలన యొక్క షెనానిగన్స్ అంటే ఏంటమ్మా, తప్పుడు డిసెప్టివ్ యాక్టివిటీస్ లేదా మోసపూరితమైన కార్యక్రమాలు, తప్పుడు కార్యక్రమాలు, వాటితో సంబంధం లేని అన్బర్డెన్డ్, వాటి బర్డెన్ తన మీద లేని ఒక మంచి క్లీన్ లీడర్ కోసం వెతకాలి. అండ్ జెన్యూన్ రికన్సిలియేషన్, రెండు పార్టీల మధ్య, రెండు గ్రూపుల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, రెస్టోర్ చేయాలి అనే విషయంలో జెన్యూన్ గా వర్క్ చేయాలనుకుంటున్న వ్యక్తిని పట్టుకొని లీడర్ చేయాలి. Second, the union government should accelerate the process of involving civil society leaders in talks. So civil society leaders ni ఈ టాక్స్ లో ఇన్వాల్వ్ చేసే ప్రాసెస్ ని కూడా యూనియన్ గవర్నమెంట్ ఏం చేయాలి, యాక్సలరేట్ చేయాలి, స్పీడప్ చేయాలి. Yet again to address immediate issues such as the rehabilitation and return of over 60,000 displaced people. So దేనికోసం అంట, టు అడ్రస్ ఇమీడియట్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి. అడ్రస్ అంటే డీల్ విత్ అని అర్థం. అడ్రస్ అనే దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి చిరునామా అనేది, రెండో మీనింగ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారంట. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్ ద నేషన్. సో అడ్రస్ ద పీపుల్ అంటే ప్రసంగించడం అనేది ఒక మీనింగ్. మూడోది ఏంటి, అడ్రస్ అంటే ఇష్యూని సార్ట్ అవుట్ చేయడం, డీల్ చేయడం, మేనేజ్ చేయడం, ఆ మీనింగ్ కూడా ఉంది. సో ఇమీడియట్ ఇష్యూస్ సచ్ యాజ్ రీహాబిలిటేషన్ అంటే పునరావాసం. ఎవరైతే డిస్ప్లేస్ అయ్యారో 60,000 మంది డిస్ప్లేస్ అయిపోయారు, వాళ్ళందరికీ కూడా పునరావాసాన్ని కల్పించాలి, వాళ్ళు తిరిగి వచ్చేలా చేయాలి అనేది ఒక మేజర్ ఇష్యూ, దాన్ని అడ్రస్ చేయాలి. దిస్ విల్ లే ద గ్రౌండ్ ఫర్ ఎ పొలిటికల్ సొల్యూషన్. ఇది చేస్తే పొలిటికల్ సొల్యూషన్ ఒక గ్రౌండ్ అనేది, ఒక బేస్ అనేది పడుతుంది, ఒక పునాది అనేది పడుతుంది. అండ్ అడ్రస్ గ్రీవాన్సెస్ ఇన్ ద హిల్స్ అండ్ ద వ్యాలీ. అటు వ్యాలీలోను మరియు హిల్లీ ఏరియాలోను ఉన్న గ్రీవాన్సెస్ అంటే కంప్లైంట్స్, ఆ కంప్లైంట్స్ ని అడ్రస్ చేయడానికి, సార్ట్ అవుట్ చేయడానికి ఒక గ్రౌండ్ అనేది ఫామ్ అయినట్టు అవుతుంది. దెర్ ఆర్ ఎనఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఇండియాస్ ఫెడరల్ సిస్టమ్. ఇండియా యొక్క ఫెడరల్ సిస్టమ్ లో, ఫెడరల్ అంటే స్టేట్ పవర్స్ అనేవి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అయిన సిస్టమ్ అనమాట. సెంట్రల్ పవర్స్, స్టేట్ పవర్స్ డిస్ట్రిబ్యూట్ అయిన సిస్టమ్ ని ఫెడరల్ సిస్టమ్ అంటాం. దీంట్లో ఎనఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి దట్ అలో ఫర్, ఇన్స్ట్రుమెంట్స్ అంటే టూల్స్ దట్ అలో ఫర్ క్రియేటివ్ సొల్యూషన్స్ విత్ ఇన్ ద స్టేట్ సిస్టమ్. సో విత్ ఇన్ ద స్టేట్ సిస్టమే మనకి ఇలాంటి సమస్యలకు ఒక పరిష్కారం ఇవ్వడానికి క్రియేటివ్ సొల్యూషన్స్ ఇచ్చే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మనకి ఉన్నాయి. which have also worked well in other parts of the country in ending conflicts. ఇవి అదర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఎండ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. అలాంటి టూల్స్ మనం ఉపయోగించుకొని, అలాంటి మెకానిజమ్స్ మనం ఉపయోగించుకొని ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ మనం చల్లార్చవచ్చు. బట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ and an end to wanton violence are a necessity before such solutions are mooted.
మూటెడ్ అంటే సజెస్టెడ్ లేదా ప్లాన్డ్. అంటే అలాంటి సొల్యూషన్స్ మనం ప్లాన్ చేసే ముందు, ఆలోచించే ముందు ఏం చేయాలి? ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ రావాలంటే ఫస్ట్ రెండు వర్గాలకి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం లేదా ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అనేది జెన్యూన్ గా మన సమస్యను పరిష్కరిస్తుందన్న నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. కాన్ఫిడెన్స్ అంటే నమ్మకాన్ని క్రియేట్ చేసే చర్యలు జరగాలి. అండ్ అన్ ఎండ్ టు వాంటన్ వైలెన్స్. వాంటన్ అంటే వెచ్చలి వేడితనం, అంటే రెస్ట్రిక్షన్ లేకుండా నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వైలెన్స్ వైపు వెళ్తున్నారు వీళ్ళు, దాన్ని ఎండ్ చేయాలి. ఇవన్నీ జరిగితేనే దీస్ ఆర్ ఎ నెసెసిటీ, అవి జరిగితేనే ఇలాంటి సొల్యూషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో ఇలాంటి సొల్యూషన్స్ గురించి మీరు ఆలోచించే ముందే ఇవన్నీ జరిగేలా చెయ్యాలి అని అర్థం. ఓకే, మిస్టర్ సింగ్స్ రెసిగ్నేషన్ షుడ్ పేవ్ ద వే ఫర్ మోర్ సచ్ మెజర్స్. సో ఈయన రెసిగ్నేషన్ అనేది ఇంకా అటువంటి మోర్ సచ్ మెజర్స్ కి ఒక దారి అనేది వేయాలి. అండ్ ఇట్ వుడ్ బి రెమిస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టు నాట్ ఫాలో అప్ ఆన్ దిస్ క్విక్లీ. ఒకవేళ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో వీటి మీద ఫాలో అప్ చేయకుండా, పట్టించుకోకుండా ఉంటే ఇట్ వుడ్ బి రెమిస్ అంటే అర్థం ఏంటమ్మా? బాధ్యతారాహిత్యం, నెగ్లిజెన్స్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ వన్స్ డ్యూటీస్. ఒకళ్ళు వాళ్ళ డ్యూటీని ఫుల్ఫిల్ చేయడంలో నెగ్లిజెన్స్ చూపిస్తే దాన్ని రెమిస్ అని చెప్పి అంటాం. ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నవన్నీ కూడా ఫాలో అప్ చేయకపోతే, పట్టించకపోతే మనం గవర్నమెంట్ బాధ్యతారాహిత్యంగా ఉంది అని చెప్పి అనవచ్చు అని దీని యొక్క అర్థం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. కొంచెం కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ ఉంది, మనం టకటక మీనింగ్తో, కాంటెక్చువల్ మీనింగ్తో ఎక్స్ప్లెయిన్ చేసేసాం. సో ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసేద్దాం. సో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? క్రిటికల్ అండ్ అనలిటికల్. డెఫినెట్ గా బైరన్ సింగ్ ని క్రిటిసైజ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి క్రిటికల్ అండ్ అనలిటికల్ అని చెప్పొచ్చు. మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్ ఏంటమ్మా? సుప్రీం కోర్ట్ యొక్క రోలా? నో, అది దాని గురించి మాట్లాడారు కానీ అది మెయిన్ ఐడియా కాదు. మెయిన్ ఐడియా ఇస్ రెసిగ్నేషన్ ఆఫ్ బైరన్ సింగ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ మణిపూర్స్ పొలిటికల్ క్రైసిస్. ఆయన రిజైన్ చేసేసారు, దానివల్ల మణిపూర్ పొలిటికల్ క్రైసిస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మెయిన్ ఐడియా. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్? సో బీజేపీ స్టాండ్స్ ఆన్ అండ్ బైరన్ సింగ్. రెసిగ్నేషన్ కంటే ముందు బీజేపీ బైరన్ సింగ్ పైన ఎలా ఉంది? ఆయన ఏ తప్పు చేసినా సరే వెనకేసుకుంటూ వచ్చేసింది. సో ఆయన రిమూవల్ సపోర్ట్ చేసిందా? నో. దే ఆర్ హెసిటెంట్ టు రీప్లేస్ హిమ్. ఎన్ని పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పటికీ కూడా అతను రీప్లేస్ చేయడానికి బీజేపీ ఇష్టపడలేదు. అదే కదా చెప్పారు, చాలా కాలం పాటు బీజేపీ రీప్లేస్ చేయకుండా ఉంచింది. విచ్ అజంప్షన్ డస్ ద ఆథర్ మేక్ రిగార్డింగ్ పీస్ ఇన్ మణిపూర్? మణిపూర్ విషయంలో, పీస్ విషయంలో ఆథర్ ఎటువంటి అజంప్షన్ తీసుకున్నారు? ఏ చేంజ్ ఇన్ లీడర్షిప్ అలోన్ విల్ ఇమీడియట్లీ రెస్టోర్ పీస్ అదా? లేదా ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ కాజ్ సోల్లీ బై పొలిటికల్ ఫిగర్స్ అనేదా? రికన్సిలియేషన్ ఎఫర్ట్స్ రిక్వైర్ సివిల్ సొసైటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. ఎస్, ఎప్పుడైనా చూడండి ఇక్కడ అలోన్, సోల్లీ ఇలాంటివి ఉంటే మనకి ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ ఆన్సర్ అవ్వడానికి అవకాశాలు తక్కువ. సో రికన్సిలియేషన్ ఎఫర్ట్స్ కావాలంటే సివిల్ సొసైటీ కూడా, అంటే ప్రజా సంఘాలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, నమ్మకం కలిగించాలి. ఇవన్నీ జరిగితేనే రికన్సిలియేషన్ అనేది జరుగుతుంది. ఇది ఆథర్ యొక్క అజంప్షన్. అకార్డింగ్ టు ది ఆర్టికల్, వాట్ వాజ్ వన్ ఆఫ్ ద కీ రీజన్స్ ఫర్ ఎన్ బైరన్ సింగ్స్ రెసిగ్నేషన్? ఆయన రిజైన్ చేయడానికి రీజన్స్ లో ఒకటి ఏంటి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి ప్రెషరా? దాని గురించి అసలు ఆర్టికల్లో చెప్పలేదు. డైరెక్ట్ ఇంటర్వెన్షన్ బై ద సుప్రీం కోర్టా? గ్రోయింగ్ డిసిడెన్స్ విత్ ఇన్ హిస్ ఓన్ పార్టీ అండ్ ది అపోజిషన్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఎస్, ఓన్ పార్టీలోనే మనకి డిసిడెన్స్ అనేది పెరిగిపోతుంది, అపోజిషన్ కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రవేశపెడుతోంది అని చెప్పి ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. హౌ డిడ్ బైరన్ సింగ్స్ రెటారిక్ కాంట్రిబ్యూట్ టు ద ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్? ఈ కాన్ఫ్లిక్ట్ కి ఆయన యొక్క రెటారిక్ అంటే ఆయన స్పీచెస్ ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేశాయి? ఆయన పీస్ ని ప్రమోట్ చేశారా? నో. He blamed external forces for the violence? No. He accused certain communities of being illegal infiltrators and criminals. ఒక కొన్ని కమ్యూనిటీస్ ఆయన క్రిటిసైజ్ చేశారు, మీరు ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్, క్రిమినల్స్ అని చెప్పి క్రిటిసైజ్ చేసి వాళ్ళని రెచ్చగొట్టారు. సో అది ఆ రకంగా ఈ కాన్ఫ్లిక్ట్ కి అది కాంట్రిబ్యూట్ చేసిందని మనం చెప్పొచ్చు. అన్టెనబుల్ అంటే ఏంటమ్మా? ఇండిఫెన్సిబుల్, ఇంపాసిబుల్ టు మెయింటైన్, డిఫెండ్ చేయలేనిది, సపోర్ట్ చేయలేని దాన్ని మనం అన్టెనబుల్ అంటాం. ఇంప్యూనిటీ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఇంప్యూనిటీ అంటే నువ్వు తప్పు చేసినా సరే పనిష్మెంట్ లేకపోవడం. సో ఎగ్జంప్షన్ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్. ఓకే, ఎగ్జంప్షన్ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్. ఇంప్యూనిటీకి ఆపోజిట్ రెట్రిబ్యూషన్. రెట్రిబ్యూషన్ అంటే పనిష్మెంట్, చేసిన దానికి పనిష్మెంట్. పేవ్ ద వే అంటే దారి వేయడము. టు మేక్స్, ఓకే ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసాం. మేక్ సంథింగ్ పాసిబుల్ ఆర్ ఈజియర్. టు మేక్ సంథింగ్ పాసిబుల్ ఆర్ ఈజియర్, దట్ ఈస్ పేవింగ్ ద వే.
అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 rupees. It comes with lifetime validity.